హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జేబీ స్టడీ సర్కిల్. నేను మీ జమాల్. ఈరోజు మనము మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ని ఏ దేశాల నుండి తీసుకున్నామో ఇన్ డీటెయిల్ డిస్కస్ చేయబోతున్నాము. మనందరూ తెలిసినట్టు మనము మన కాన్స్టిట్యూషన్ని నవంబర్ 26న అడాప్ట్ చేసుకున్నాము. యాజ్ వి ఆల్ నో, మన భారత కాన్స్టిట్యూషన్ వరల్డ్లోని అతిపెద్ద కాన్స్టిట్యూషన్. మనము ఈ అతిపెద్ద కాన్స్టిట్యూషన్ని ప్రపంచంలోని 9 దేశాల నుండి మంచి అంశాలను తీసుకున్నాము. ఆ 9 దేశాల నుండి మనం ఏమేమి తీసుకున్నాము ఈ వీడియోలో ఇన్ డీటెయిల్ డిస్కస్ చేయబోతున్నాము. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. విచ్ ఫీచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈస్ బారోడ్ ఫ్రమ్ జపానీస్ కాన్స్టిట్యూషన్? జపాన్ కాన్స్టిట్యూషన్ నుండి మనం ఏ అంశాన్ని తీసుకున్నాము? ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. మనము జపాన్ నుండి ఒక లా తయారు చేశాక దాన్ని ఎలా అమలుపరచాలి అనే అంశాన్ని తీసుకున్నాము. మిగతా ఆప్షన్స్ కూడా చూద్దాము. ఫస్ట్ ఆప్షన్ ఫండమెంటల్ రైట్స్. ఇవి మనము యుఎస్ఏ నుండి తీసుకున్నాము. ఈ ఫండమెంటల్ రైట్స్ మనకు ఆర్టికల్ 12 నుండి ఆర్టికల్ 35 వరకు ఉన్నాయి. మనం దీని మీద ఒక సపరేట్ వీడియో కూడా చేశాము. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, లేకుంటే పైన ఐ బటన్ మీద కూడా ఉంటుంది. ఆ వీడియో మీరు తప్పకుండా చూడండి. నెక్స్ట్ ఆప్షన్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని మనము ఐర్లాండ్ నుండి తీసుకున్నాము. ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనగా డిపిఎస్పిని మనము ఐర్లాండ్ నుండి తీసుకున్నాము. ఇవి మనకు ఆర్టికల్ 36 నుండి 51 వరకు ఉన్నాయి. నెక్స్ట్ ఆప్షన్ కాన్కరెంట్ లిస్ట్. ఈ కాన్కరెంట్ లిస్ట్ని మనము ఆస్ట్రేలియా నుండి తీసుకున్నాము. మనకు మన భారతదేశంలో ముఖ్యంగా 3 రకమైన లిస్టులు ఉన్నాయి. అవి ఏవేమంటే ఫస్ట్ ఇది యూనియన్ లిస్ట్, సెకండ్ ఇది స్టేట్ లిస్ట్, థర్డ్ ఇది కాన్కరెంట్ లిస్ట్. మనము ఏ లిస్ట్లో ఏ పార్ట్స్ వస్తాయో ఈ వీడియోలో ఫర్దర్గా డిస్కస్ చేద్దాము. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. జుడిషియల్ రివ్యూ హ్యాస్ బీన్ బారోడ్ ఫ్రమ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్. మనం జుడిషియల్ రివ్యూ అంశాన్ని ఏ దేశ కాన్స్టిట్యూషన్ నుండి తీసుకున్నాము అని అడుగుతున్నాడు. ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 1 యుఎస్ఏ. మనం యుఎస్ఏ నుండి ఏమేమి తీసుకున్నాము అంటే ఒకటి జుడిషియల్ రివ్యూ, సుప్రీంకోర్టుని తీసుకున్నాము, ఇంకా వచ్చేసి రిటర్న్ కాన్స్టిట్యూషన్, ఇంకా చెప్పుకుంటూ పోతే ఫండమెంటల్ రైట్స్, ఇంకా ప్రెసిడెంట్ యొక్క ఇంపీచ్మెంట్ అనగా ప్రెసిడెంట్ని ఎలా రిమూవ్ చేయాలనే పద్ధతి కూడా మనము యుఎస్ఏ నుండి తీసుకున్నాము. నెక్స్ట్ ఆప్షన్ ఐర్లాండ్. మన ఐర్లాండ్ నుండి ఏమేమి తీసుకున్నాము అంటే ఇందా చెప్పుకున్నట్టు ఐర్లాండ్ నుండి మనం డిపిఎస్పి అనగా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఇంకా రాజ్యసభ మెంబర్స్ ఏ విధంగా ఎలెక్ట్ అవ్వాలో కూడా మనము ఐర్లాండ్ నుండి తీసుకున్నాము. నెక్స్ట్ స్విట్జర్లాండ్ నుండి మనం ఏం తీసుకోలేదు. నెక్స్ట్ ఆప్షన్ కెనడా. మనం కెనడా నుండి కూడా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తీసుకున్నాము. అవి ఏవేవంటే మనకు ఒక ఫెడరల్ సిస్టమ్ ఉండాలి, అదేవిధంగా క్వాసీ ఫెడరల్ అయి ఉండాలి అది. ఇంకా వచ్చేసి మన స్టేట్ గవర్నర్స్ అందరినీ సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేయాలి అని కూడా మనము కెనడా నుండి తీసుకున్నాము. ఇంకా వచ్చేసి మనము కెనడా నుండి రెసిడ్యూయరీ పవర్స్, అంటే మనం ఇందాక డిస్కస్ చేసాం కదా, మనకు ముఖ్యంగా 3 టైప్స్ ఆఫ్ పవర్స్ ఉంటాయి అని, యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ మరియు కాన్కరెంట్ లిస్ట్ అని. ఆ 3 అంశాల పరిధిలో రాని అంశాలు అనగా రెసిడ్యూయరీ పవర్స్ని కూడా మనము కెనడా నుంచి తీసుకున్నాము. ఈ రెసిడ్యూయరీ పవర్స్లో మనకు ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్కే ఎక్కువ అధికారం ఉంటుంది అని మనము ఈ అంశంలో డిస్కస్ చేశాము. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు జ్యుడిషియరీ రివ్యూ మనము యుఎస్ఏ నుండి తీసుకున్నాము. ప్రొవిజన్ ఆఫ్ సింగిల్ సిటిజన్షిప్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ బారోడ్ ఫ్రమ్ విచ్ కాన్స్టిట్యూషన్? సింగిల్ సిటిజన్షిప్ ఉండాలి అని మనము ఏ దేశంలో తీసుకున్నాము? ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం అనుకుంటా. ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి మనకు బ్రిటిష్ కాన్స్టిట్యూషన్. ఇంకా మిగతా ఆప్షన్ చూస్తే ఇంత డిస్కస్ చేసాం కదా, యూఎస్ నుండి ఏమేమి తీసుకున్నాము. నెక్స్ట్ బ్రిటన్ నుంచి మనం ఏమేమి తీసుకున్నాం ఇంత చెప్పుకున్నాము. సింగిల్ సిటిజన్షిప్ తీసుకున్నాము, ఇంకా వచ్చేసి పార్లమెంటరీ లా తీసుకున్నాము, ఇంకా ప్రైమ్ మినిస్టర్, ఇంకా చెప్పుకుంటూ పోతే పార్లమెంటరీ సిస్టమ్ తీసుకున్నాము, ఇంకా మనకు 2 పార్లమెంట్స్ ఉండాలి అంటే బైకామరల్ పార్లమెంట్ ఉండాలి అని కూడా మనము బ్రిటిష్ నుండి తీసుకున్నాము. మనము ఎక్కువ అంశాలు తీసుకున్న దేశం ఏదైనా ఉందంటే అది వచ్చేసి ఇంగ్లాండ్ అనగా యూకే. నెక్స్ట్ కెనడా నుంచి ఏం తీసుకున్నాము మనం ఇంతగా డిస్కస్ చేసాము. నెక్స్ట్ జర్మనీ నుండి మనం ఏమేమి తీసుకున్నాము అంటే జర్మనీ నుండి మనము మన ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు మనకు ఆ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో మన ఫండమెంటల్ రైట్స్ ఏ విధంగా ప్రభావం చెందుతాయి అనగా ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అనేవి మన ఫండమెంటల్ రైట్స్ మీద ఏ విధంగా బిహేవ్ చేస్తాయి, లేకుంటే దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనే అంశాన్ని మనము జర్మనీ నుండి తీసుకున్నాము. సో మనకు సింగిల్ సిటిజన్షిప్ వచ్చేసి ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు బ్రిటిష్ కాన్స్టిట్యూషన్, లేకుంటే యూకే కాన్స్టిట్యూషన్, లేకుంటే ఇంగ్లాండ్. బై ద వే సిటిజన్షిప్ అంటే గుర్తొచ్చింది, మనము
జనవరి 9న ప్రవాసీ దివస్ జరుపుకుంటాము. ఇది ఎందుకు జరుపుకుంటాము అంటే ఈ రోజున మనకు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు మనకు సౌత్ ఆఫ్రికా నుండి జనవరి 9న వచ్చారు. సో ఈ రోజున మనము ప్రవాసీ దివస్గా జరుపుకుంటాము. ఫీచర్ ఆఫ్ ఫ్రీ ట్రేడ్ బిట్వీన్ ద స్టేట్స్ అండ్ విత్ ఇన్ ద కంట్రీ ఇస్ బోరోడ్ ఫ్రమ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాన్స్టిట్యూషన్స్. ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 4 ఆస్ట్రేలియా. మనము ఈ ఫ్రీ ట్రేడ్ అంశాన్ని మనము ఆస్ట్రేలియా నుండి తీసుకున్నాము. మనము ఆస్ట్రేలియా నుండి ఇంకేమేమి తీసుకున్నామంటే ఇంత డిస్కస్ చేసినట్టు కాన్కరెంట్ లిస్ట్ తీసుకున్నాము. ఇంకా వచ్చేసి సెంట్రల్ స్టేట్ రిలేషన్షిప్, మన రాష్ట్రాలకు సెంట్రల్ గవర్నమెంట్కి ఉండే రిలేషన్షిప్ ఎలా ఉండాలి అని కూడా ఈ ఆస్ట్రేలియా నుండే మనం తీసుకున్నాము. ఇంకా వచ్చేసి మనకు మన ప్రీమియబుల్ యొక్క లాంగ్వేజ్ ఏ విధంగా ఉండాలని కూడా మనము ఆస్ట్రేలియా నుండి తీసుకున్నాము. అసలు మన భారతదేశానికి ప్రీమియబుల్ ఉండాలి అని మనం ఏ దేశం నుండి తీసుకున్నాము అంటే దానికి ఆన్సర్ వచ్చేసి యుఎస్ఏ. మనము ప్రీమియబుల్ ఉండాలి అని యుఎస్ఏ నుండి తీసుకున్నాము. అసలు ఈ స్టేట్ లిస్ట్ అంటే ఏంది, యూనియన్ లిస్ట్ అంటే ఏంది, కాన్కరెంట్ లిస్ట్ అంటే ఏందో ఇప్పుడు చూద్దాము. ముందుగా యూనియన్ లిస్ట్ అంటే ఏంది చూద్దాము. మన భారతదేశంలోని కొన్ని అంశాల మీద జస్ట్ మన సెంట్రల్ గవర్నమెంట్ పవర్ మాత్రమే చెల్లుతుంది. అవి ఏవేమంటే మన ఆర్మీ కావచ్చు, మన ఆర్మీ మొత్తం మన సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోనే ఉంటుంది. అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఇంకా నేవీ కావచ్చు, ఇంకా చెప్పుకుంటూ పోతే మన అటామిక్ ఎనర్జీ కావచ్చు, ఇంకా ఇంపార్టెంట్ ఏమంటే మన రైల్వేస్ కావచ్చు, ఇంకా మన పోర్ట్స్ కావచ్చు. ఇలా మెయిన్ అంశాలు మాత్రము మన సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో మాత్రమే ఉంటాయి. ఇలా ఇవన్నీ మనకు యూనియన్ లిస్ట్లోకి వస్తాయి. మన యూనియన్ లిస్ట్లో మనకు 100 అంశాలు ఉన్నాయి. బట్ ఒరిజినల్గా మనకు ఉండేటివి 97 మాత్రమే. మనకు ఈ యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాన్కరెంట్ లిస్ట్ వచ్చేసి ఈ 3 అంశాలు మనకు షెడ్యూల్ 7లో ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, మనకు మొత్తంగా ఉండేది 12 షెడ్యూల్స్ కదా, అందులో 7th షెడ్యూల్లో మనకు ఈ యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాన్కరెంట్ లిస్ట్ ఉన్నాయి. ఇవి ఆల్రెడీ మనము షెడ్యూల్ డిస్కస్ చేసాము. ఆ వీడియో లింక్ కూడా మన డిస్క్రిప్షన్లో ఉంది. సో ఆ వీడియో మీరు తప్పకుండా చూడండి. నెక్స్ట్ యూనియన్ లిస్ట్ తర్వాత మనము స్టేట్ లిస్ట్ గురించి డిస్కస్ చేద్దాం. స్టేట్ లిస్ట్ పేరులో ఉంది కదా, స్టేట్ లిస్ట్ ఏమంటే మనకు ఈ వచ్చే అంశాలు మాత్రం స్టేట్ కంట్రోల్లో ఉంటాయి. అవి ఏమంటే మన పోలీస్ ఫోర్స్ కావచ్చు, పబ్లిక్ హెల్త్ కావచ్చు, ఇంకా వచ్చేసి మనకు లిక్కర్ రేట్స్ కంట్రోలింగ్ కూడా మనకు స్టేట్ లిస్ట్లో మాత్రమే ఉంటుంది. ఈ స్టేట్ లిస్ట్లో మనకు 100 సబ్జెక్ట్స్ ఉండొచ్చు. బట్ మనకు ఒరిజినల్గా ఉండేటివి 66 అంశాలు మాత్రమే, 66 అంశాలు మాత్రమే మనకు స్టేట్ లిస్ట్లో ఉన్నాయి. నెక్స్ట్ మనకు కాన్కరెంట్ లిస్ట్ తీసుకున్నాము. కాన్కరెంట్ లిస్ట్ అంటే ఈ అంశాలు మనకు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ రెండింటి చేతిలో ఉంటాయి. అంటే రెండు ఈ అంశాలని కంట్రోల్ చేస్తుంటాయి. బట్ ఎక్కువ పవర్ ఉండేది మాత్రం ఫైనల్ డిసిషన్ మాత్రము యూనియన్కే ఉంటుంది. మనకు ఈ కాన్కరెంట్ లిస్ట్లో ఏవే వస్తాయి అంటే మన ఎడ్యుకేషన్ పాలసీ కావచ్చు, ఇంకా వచ్చేసి మనకు ఫారెస్ట్లు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే మనకు ఫ్యామిలీ ప్లానింగ్ కావచ్చు, అడాప్షన్ కావచ్చు, మ్యారేజ్ కావచ్చు, ఇలా ఇవన్నీ మనకు కాన్కరెంట్ లిస్ట్లోకి వస్తాయి. ఈ కాన్కరెంట్ లిస్ట్లో మనకు మొత్తము 52 సబ్జెక్ట్స్ ఉన్నాయి. బట్ మనకు ఒరిజినల్గా ఉండేటివి 47 సబ్జెక్ట్స్ మాత్రమే. సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఫ్రీ ట్రేడ్ వచ్చేసి మనం తీసుకునేది ఆస్ట్రేలియా నుండి. The Charter of Fundamental Rights of the Indian Constitution is borrowed from the which constitution? మనకు ఫండమెంటల్ రైట్స్ వచ్చేసి మనం ఏ దేశం నుంచి తీసుకున్నామని అడుగుతున్నాడు. మనం డిస్కస్ చేసాం కదా, మనకు ఫండమెంటల్ రైట్స్ వచ్చేసి మనం తీసుకున్నది యుఎస్ఏ నుండి. ఇంకా మిగతా ఆప్షన్స్ కూడా మనం డిస్కస్ చేసాము. బట్ ఫ్రాన్స్ డిస్కస్ చేయలేదు. ఫ్రాన్స్ మనం నెక్స్ట్ క్వశ్చన్స్లో చూద్దాము. ద ప్రిన్సిపల్స్ ఆఫ్ లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రాటర్నిటీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్ టేకన్ ఫ్రమ్. మన భారత రాజ్యాంగంలో మనము లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ అనే అంశాలను ఏ దేశం నుండి తీసుకున్నాము? ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఫ్రెంచ్. మనం ఫ్రాన్స్ నుండి ఈ అంశాలు తీసుకున్నాము. లిబర్టీ అంటే గుర్తొచ్చింది, మన భారతదేశంలో లిబర్టీ ట్రీని ఎవరు నాటారు? మన భారతదేశంలో లిబర్టీ ట్రీని నాటింది టిప్పు సుల్తాన్ గారు. ఇది మనకు మైసూర్లో ఉంది. ఫ్రెంచ్ రెవల్యూషన్లో బ్రిటిష్ మీద ఫ్రాన్స్ గెలుపు పొందిందనే సంతోషంతో టిప్పు సుల్తాన్ గారు మైసూర్లో లిబర్టీ ట్రీని నాటారు. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్. In Indian Constitution, the idea of residual powers has been borrowed from. ఇందా డిస్కస్ చేసాం కదా, రెసిడ్యుయల్ పవర్స్ మనకు ఏ దేశం నుండి తీసుకున్నారు? మనం రెసిడ్యుయల్ పవర్స్ని మనము కెనడా నుంచి తీసుకున్నాము. రెసిడ్యుయల్ పవర్స్ అంటే మనం ఇందాక 3 లిస్టులు డిస్కస్ చేసాం కదా, ఆ 3 లిస్టులు పరిధిలో రాని అంశాలని మనము రెసిడ్యుయల్ పవర్స్ అంటాము. దాన్ని మనము కెనడా నుండి తీసుకున్నాము. ఫ్రాన్స్ నుండి ఏమేమి తీసుకున్నామో ఇందాక క్వశ్చన్ డిస్కస్ చేసాము. నెక్స్ట్ రష్యా నుండి మేము ఏమేమి తీసుకున్నాము? ఫండమెంటల్ డ్యూటీస్ తీసుకున్నాము. ఇంకా వచ్చేసి 5-year ప్లాన్స్ తీసుకున్నాము. ఇంకా వచ్చేసి మనము సుప్రీంకోర్టు జడ్జిని, హైకోర్టు జడ్జిని ఏ విధంగా రిమూవ్ చేయాలో రష్యా నుండి తీసుకున్నాము. నెక్స్ట్
బ్రిటిష్ నుండి మనము చాలా అంశాలు తీసుకున్నాము, అవి ఏవే ముందే డిస్కస్ చేసాము. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ మనకు కెనడా. ది క్వాసీ ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ టేకన్ ఫ్రమ్. క్వాసీ ఫెడరల్ ఫామ్ని మనము ఏ దేశం నుండి తీసుకున్నాము? ఈ క్వాసీ ఫెడరల్ ఫామ్ని మనము అసలు ఫెడరల్ ఫామ్నే మనం తీసుకునేది మొత్తము కెనడా నుంచి తీసుకున్నాము. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కెనడా. మనము ఐలాండ్ ఏమి తీసుకొని చెప్పాము కదా, ఐలాండ్ ఇంత చార్టింగ్ డిస్కస్ చేసాము. డైరెక్ట్ ప్రిన్సిపల్స్ తీసుకున్నాము, ఇంకా మనము రాజ్యసభ తీసుకున్నాము, ఇంకా వచ్చేసి మనము ప్రెసిడెంట్ని మనము ఏ విధంగా ఎన్నుకోవాలో కూడా మనము ఐర్లాండ్ నుంచి తీసుకున్నాము. బట్ మనము ఇంపీచ్మెంట్ అనగా ప్రెసిడెంట్ని మనం ఏ విధంగా రిమూవ్ చేయాలో ఈ పద్ధతిని మనం తీసుకున్నది యుఎస్ఏ నుండి. అపాయింట్మెంట్ వచ్చేసి మనం తీసుకునేది ఐరిష్ నుండి, అదేవిధంగా రిమూవల్ వచ్చేసి యుఎస్ఏ నుండి. సో ఈ క్వాసీ ఫెడరల్ ఫామ్ వచ్చేసి మనం తీసుకునేది కెనడా నుండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫీచర్స్ వర్ బారోడ్ బై ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ ద బ్రిటిష్ కాన్స్టిట్యూషన్? యాక్చువల్గా ఈ క్వశ్చన్లో మనకు నాటే ఉండాలి. మనం బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుండి తీసుకునే అంశం ఏది అని అడుగుతున్నాడు. రూల్ ఆఫ్ లానా, లా ఆఫ్ మేకింగ్ ప్రొసీజరా, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీనా, పార్లమెంటరీ సిస్టమా? మనము బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుండి రూల్ ఆఫ్ లా తీసుకున్నాము, అదేవిధంగా లా మేకింగ్ ప్రొసీజర్ తీసుకున్నాము, ఇంకా వచ్చేసి మనము పార్లమెంటరీ సిస్టమ్ కూడా తీసుకున్నాము. బట్ ఈ ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ మాత్రం మనం తీసుకున్నది యుఎస్ఏ నుండి. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 3. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫీచర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ నాట్ బీన్ టేకెన్ ఫ్రమ్ ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్? మనం ఆస్ట్రేలియా కాన్స్టిట్యూషన్ నుండి ఏ పార్ట్ తీసుకోలేదో అడుగుతున్నాడు. ఆప్షన్ 1 రిమూవల్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ జడ్జెసా? ఆప్షన్ 2 మనకు కాన్కరెంట్ లిస్టా? ఆప్షన్ 3 జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ది 2 హౌసెస్ ఆఫ్ ది పార్లమెంటా? ఆప్షన్ 4 ట్రేడ్ అండ్ కామర్స్ ప్రొవిజన్సా? ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 1 సుప్రీంకోర్ట్ మరియు హైకోర్టు యొక్క జడ్జెస్ యొక్క రిమూవల్. దీన్ని మనము ఏ కంట్రీ తీసుకున్నాము? మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ పార్ట్ని మనము యుఎస్ఎస్ఆర్ నుండి తీసుకున్నాము. మిగతా పార్ట్స్ అన్నీ మనము అంటే కాన్కరెంట్ లిస్ట్ కావచ్చు, మనకు లోక్సభ రాజ్యసభ రెండు ఒకే జాయింట్ సిట్టింగ్లో కూర్చునే అంశాన్ని కూడా మనము ఆస్ట్రేలియా నుండి తీసుకున్నాము. మనకు లోక్సభ రాజ్యసభ ఇద్దరు జాయింట్ సిట్టింగ్ కూర్చున్నప్పుడు మనకు స్పీకర్గా ఎవరు యాడ్ చేస్తారు? మనకు లోక్సభ రాజ్యసభ ఇద్దరు జాయింట్ సిట్టింగ్ కూర్చున్నప్పుడు మనకు లోక్సభ స్పీకర్ మాత్రమే మనకు జాయింట్ సిట్టింగ్లో కూడా స్పీకర్గా వ్యవహరిస్తారు. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 1 రిమూవల్ ఆఫ్ సుప్రీంకోర్ట్ జడ్జ్ అండ్ హైకోర్ట్ జడ్జ్. ఇది మనము యుఎస్ఎస్ఆర్ నుండి తీసుకున్నాము. ది కాన్సెప్ట్ ఆఫ్ నామినేషన్ ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ వాస్ బారోడ్ ఫ్రమ్. మనం రాజ్యసభ సభ్యుల్ని ఏ విధంగా నామినేట్ చేయాలో, ఏ విధంగా ఎంచుకోవాలో అనే అంశాన్ని ఏ దేశం నుండి తీసుకున్నాము? మనము స్టార్టింగ్ చెప్పుకున్నాం కదా, ఈ అంశాన్ని మనము ఐర్లాండ్ నుండి తీసుకున్నాము. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఐర్లాండ్. ఐర్లాండ్ నుండి మనం ఇంకేం తీసుకున్నాము? ఐర్లాండ్ నుండి మనము డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కూడా మనము ఐర్లాండ్ నుండి తీసుకున్నాము. ఇది మనకు డిపిఎస్పి వచ్చేసి మనకు ఏ ఆర్టికల్స్ ఉందంటే ఆర్టికల్ 36 టు ఆర్టికల్ 51 వరకు ఉంది. ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ స్పీకర్ అండ్ హిస్ రోల్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ టేకన్ ఫ్రమ్. మనకు మన భారతదేశంలో స్పీకర్ ఉండాలి, ఆ తర్వాత ఆ స్పీకర్ రోల్ని మనము ఏ విధంగా ఉండాలి, ఈ అంశాన్ని మనం ఏ దేశంలో తీసుకున్నాము? ఈ అంశాన్ని మనము బ్రిటిష్ కాన్స్టిట్యూషన్లో తీసుకున్నాము. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బ్రిటిష్. ఫండమెంటల్ డ్యూటీస్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ బారోడ్ ఫ్రమ్. మనం ఫండమెంటల్ డ్యూటీస్ని ఏ దేశంలో తీసుకున్నామని అడుగుతున్నాడు. మన ఫండమెంటల్ డ్యూటీస్ని మనము యుఎస్ఎస్ఆర్ నుండి తీసుకున్నాము. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి యుఎస్ఎస్ఆర్. మనం ఆల్మోస్ట్ ఎవ్రీ దేశం నుండి మనం ఏమేమి తీసుకున్నామని డిస్కస్ చేసేసాము. ద ప్రొవిజన్ ఆఫ్ ఫెడరలిజం ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ హ్యాస్ బీన్ బారోడ్ ఫ్రమ్ విచ్ నేషన్. మనకు ఫెడరలిజం వచ్చేసి ఈ అంశాన్ని మనము ఏ దేశం నుండి తీసుకున్నాము? మనం డిస్కస్ చేసినట్టు మన ఫెడరలిజం వచ్చేసి మనము కెనడా నుండి తీసుకున్నాము. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ కెనడా. మీరు గుర్తుపెట్టుకోండి, ఫెడరలిజం కావచ్చు, క్వాసీ ఫెడరల్ కావచ్చు, ఇంకా వచ్చేసి రెసిడ్యూరీ పవర్స్ కావచ్చు, గవర్నర్ని మనం ఏ విధంగా అపాయింట్ చేయాలనే అంశం కావచ్చు, ఇవన్నీ మనము కెనడా నుండి తీసుకున్నాము. ఈ వీడియో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా వచ్చేసి మీ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న పార్ట్ అయితే మనం ఆల్రెడీ చాలా టాపిక్స్ కవర్ చేశాము. ఆ వీడియోస్ అన్నీ మన ఛానల్ ప్లేలిస్ట్లో ఉంటాయి. మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.
యూ దెన్ బాయ్.